హాయ్ అండి, ఇది వచ్చేసి 7 చుక్కల సింపుల్ ముగ్గు అనమాట. 7 చుక్కలు 3 లైన్లో పెట్టుకోవాలండి. తర్వాత 5, 3 వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నాకు తెలిసినంతవరకు ఈ వీడియోలు లేడీసే చూస్తుండొచ్చు. సో వారందరికీ నేను ఒక సజెషన్ ఇద్దామనుకుంటున్నానండి. ఏంటంటే, మనం పీరియడ్స్ టైంలో చాలామంది కూడా ఇంకా కూడా ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారండి. సో పెళ్ళైన వాళ్ళు, మెయిన్ పెళ్ళి కాని వాళ్ళంటే మేబీ కొద్దిగా ఇబ్బంది అయ్యిద్ది, కానీ పెళ్ళి కాని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కొద్దిగా మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం. సో అయిన వాళ్ళైతే ఖచ్చితంగా మెన్స్ట్రువల్ కప్ అనేది ట్రై చేయండి. సో మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్ని కాపాడటంతో పాటు మన హెల్త్ను కూడా చాలా బాగు చేసుకోవచ్చండి. సో మన వల్ల ఎన్నో 10 మిలియన్ టన్నుల వేస్టేజ్ అయితే మన బయటికి వెళ్తుందంటండి మంత్లీ. సో అట్లా కాకుండా మన ఎన్విరాన్మెంట్తో పాటు మన హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు అనమాట. సో మన ఈ శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎట్లాగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే చాలా ర్యాషెస్ కూడా వస్తుంటాయి చాలామందికి. సో అలా కాకుండా మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. చాలా ఈజీగా అసలు పీరియడ్ వచ్చింది అని కూడా తెలియదు అనమాట. అంత ఈజీగా అయితే ఉంటుంది. అలాగే నైట్ మనం ఎంత ప్యాడ్ పెట్టుకున్నా సరే బట్టలకు అయిపోయిద్ది. అట్లా కాకుండా మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం వల్ల అసలు లీకేజ్ అనేది ఉండదు అనమాట. అలాగే మనం ట్రైన్లలో లేదా వాటర్లో తడవాలన్నా కూడా ఇబ్బంది లేకుండా తడవచ్చండి. ఈ మెన్స్ట్రువల్ కప్ లోపల ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఫస్ట్ కష్టం అనిపించవచ్చు ఒకరోజు, కానీ తర్వాత నుండి మీరే అంటారు, అబ్బా అసలు పీరియడ్ అన్న ఫీలింగే లేదు అని. అంత ఈజీగా ఉంటుందన్నమాట. సపరేట్గా నేను కావాలి అంటే వీడియో చేస్తానండి. నేను 5 ఇయర్స్ యూజ్ చేస్తున్నానండి, కరోనా టైం నుండి. నాకైతే ఇప్పటివరకు ఇబ్బందే లేదు. సో మీరు కూడా యూజ్ చేయండి. సో దానివల్ల మన హెల్త్కి, మన ఎన్విరాన్మెంట్ని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెన్స్ట్రువల్ కప్ గురించి ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఖచ్చితంగా నేను సపరేట్ వీడియో చేస్తానండి, మీరు కానీ కామెంట్ చేస్తే. ఓకేనా? థ్యాంక్ యూ. బై బాయ్.